ప్రేక్షకులందరికీ నమస్కారం. వంటగది ఏ విధంగా ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అదేవిధంగా వంటగదిలో నిర్మించేటువంటి వాష్ బేసిన్ అంటే సింకు కానీ లేదా ఇతరితర వాటి గురించి ఏ విధంగా ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వంటగది అనేది ఆగ్నేయ మూలలో మాత్రమే నిర్మాణం చేసుకోవటం వాస్తు ప్రకారం సమ్మతం అండి. ఇది తూర్పు, ఉత్తరము, పడమర ప్రధాన సింహద్వారాలు కలిగినటువంటి ఇంటికి మాత్రమే ఆగ్నేయ మూలలో వంటగది అనేది ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణం రోడ్డు ఉన్నటువంటి స్థలం తీసుకున్నట్లయితే ఆ ఇంట్లో వంటగది అనేది వాయువు మూలలో మాత్రమే వస్తుందండి. ఇది శాస్త్ర ప్రకారం సమ్మతం. ఆ దక్షిణం సింహద్వారం ఉన్నటువంటి ఇంటికి ఆగ్నేయంలో వంటగది అనేది రాదండి. ఎందువల్లనంటే సింహద్వారం అనేది దక్షిణ ఆగ్నేయంలోనే వస్తుంది కాబట్టి అక్కడ వంటగది రాదు. కాబట్టి ఈ వంటగదిని వాయువు మూలలో పెడతారు. ఇది శాస్త్ర ప్రకారం సమ్మతం. అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తుంటాడు ఈ వంటగదిని ఆగ్నేయ మూలలో కాకుండా కొన్ని పాతకాలం ఇల్లు తీసుకున్నటువంటి నైరుతి మూలలో పెడుతుంటారు. అలా నైరుతి మూలలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో ఉండే వారికి అనారోగ్య సమస్యలు ఉండటం, ఆకస్మిక మరణాలు లాంటిది, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అవ్వటము జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడు నైరుతి మూలలో వంటగది నిర్మాణం అనేది ఉండకూడదండి. అదేవిధంగా కొన్ని చోట్ల వాయువు మూలలో ఏర్పాటు చేస్తుంటారంటే అది ఇందాక చెప్పిన దక్షిణం ఒకటైతే పర్లేదు, కానీ తూర్పు, ఉత్తరము, పడమర రోడ్లు ఉన్నటువంటి స్థలాలకు ఇంటి నిర్మాణానికి కూడా వాయువు మూలలో వంటగది పెడతారు. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో డబ్బు ఖర్చు అవటము, అంటే ₹1 వస్తే ₹10 డబ్బు ఖర్చు అవటము, అదేవిధంగా శుభకార్యాలు అనేది వాయిదా పట్టడం కూడా జరుగుతూ ఉంటుందండి. తర్వాత కొన్ని చోట్ల ఈశాన్య మూలలో అంటే ఎక్కువ గవర్నమెంట్ క్వార్టర్స్లో చూస్తుంటాం, లేదంటే పురాతన ఇళ్లలో చూస్తుంటాం, ఈశాన్యంలోనే ఈ వంటగది నిర్మాణం చేస్తారు. అలా ఉన్నప్పుడు తప్పకుండా మొదటి సంతానం ఎవరైతే ఉంటారో వారి మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. అంటే వారు మందబుద్ధి వారుగా ఉండటము, అదేవిధంగా వాళ్ళకి వివాహం చేద్దాం అనుకున్నప్పుడు ఆ వివాహం తరచూ వాయిదా పట్టము, ఒకవేళ వివాహం అయినట్లయితే ఆ వివాహం విడిపోవడానికి అంటే విడాకుల దాకా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఒకవేళ వీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఉద్యోగంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కోవటం, ఆ ఉద్యోగాన్ని సకాలంలో అంటే సరిగా కూడా చేయకుండా కొన్ని నెలల లోపలే ఆ ఉద్యోగం మానివేయటం కూడా జరుగుతూ ఉంటుందండి. దీని తర్వాత కొన్ని చోట్ల చూస్తుంటాం ఉత్తర మధ్య భాగంలో కానీ, దక్షిణ మధ్య భాగంలో కానీ, లేదా తూర్పు మధ్య భాగంలో, లేదా పడమర మధ్య భాగంలో కొన్ని చోట్ల వంటగదులు ఏర్పాటు చేస్తుంటారు. అలా చేసినప్పుడు తప్పకుండా అభివృద్ధి పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా నష్టాలు అనేది రావటం జరుగుతుంటుందండి. అదేవిధంగా ఎప్పుడైనా సరే వంటగది అనేది ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు తూర్పు దిశను చూస్తూ మాత్రమే వంట అనేది చేయాలి. అలా కాకుండా దక్షిణ దిశను చూస్తూ వంట చేసినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేది ఉండటం జరుగుతుందండి. అదేవిధంగా ఒకవేళ పడమర దిశను చూస్తూ వంట చేసినట్లయితే ఆ ఇంట్లో వ్యాపారంలో ఎవరైనా ఉన్నట్లయితే వ్యాపారంలో నష్టాలు రావటము, భార్యాభర్తల మధ్య కీచులాటలు లాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఉత్తరం చూస్తూ వంట అనేది చేసినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో ధన నష్టం అనేది ఉంటుంది. అదేవిధంగా వారు అప్పులు పాలవడానికి, తరచూ అప్పులు లాంటివి చేయడానికి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందువలనంటే ఈ ఉత్తరం అనేది కుబేర స్థానం కాబట్టి కుబేర స్థానంలో వంట అనేది చేసినట్లయితే తప్పకుండా చెడు ఫలితాలు ఎదుర్కోవటం, అది కూడా ఆర్థికపరమైన సమస్యలు అనేది ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే వంట అనేది తూర్పు దిశను చూస్తూ అది కూడా ఆగ్నేయ మూలలో మాత్రమే చేయటం ఉత్తమం అండి. అదేవిధంగా ఇటీవల కాలంలో చూస్తున్నాం వంటగదిలో పూజ రూమ్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ వంటగదిలో ఉండేటువంటి వాష్ బేసిన్ అనేది ఏదైతే ఉంటుందో అది పూజ రూమ్ కానిచ్చకుండా కనీసం ఒక 2-3 అంగుళాల స్థలం వదిలిపెడుతున్నారు. అది చాలా తప్పండి. అలా వదలటం అనేది ఏ శాస్త్రంలో రాయలేదు. అలా వదిలినట్లయితే తప్పకుండా ఎప్పుడైతే ఈ గ్యాప్ అనేది ఉంచుతారో దానివల్ల ఆ ఇంట్లో ఉండే మొదటి సంతానం మీదే ప్రభావం చూపిస్తుంది. ఎందువల్లంటే అది ఈశాన్యంలో తెంపు వచ్చినట్టు చేస్తుంది. వంటగది మొత్తానికి అది ఈశాన్యం అవుతుంది. అలా చేయటం వల్ల ఆ ఈశాన్యంలో తెంపు లాంటిది రావటము, అదేవిధంగా అక్కడ చెత్తా చెదారం లాంటిది ఏర్పాటు చేయటం వల్ల అలా ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో ఉండే మొదటి సంతానం మీదే ప్రభావం అనేది చూపిస్తుంటుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే పూజనీకి ఆనుకొని ఈ వాష్ బేసిన్ యొక్క ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో అది ఆనుకొని మాత్రమే ఉండాలండి, ఆనుకోకుండా ఉండకూడదు.
అదేవిధంగా ఈ వాష్ బేసిన్ అనేది ఈశాన్య మూలలో కాకుండా చాలామంది ఆగ్నేయ మూలలో ఏర్పాటు చేస్తుంటారు, లేదా నైరుతి మూలలో ఏర్పాటు చేస్తుంటారు, కొంతమంది వాయు మూలలో ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేసినట్లయితే ఆ వంటగదిలో ఎక్కువ శాతం అంటే రోజుకు ఒక 10-15 గంటలు ఆడవారు మాత్రమే ఉంటారు కాబట్టి ఈ వంటగదికి రాణులు వారే కాబట్టి అక్కడ ఏదైనా లోపం ఉన్నట్లయితే ఆ లోపం అనేది ఆ ఇంట్లో ఉండే ఆడవారు మాత్రమే తీసుకుంటారు. అంటే ఉదాహరణకి నైరుతిలో ఈ వాష్ బేసిన్ ఏర్పాటు చేసినట్లయితే సింక్ అనేది తప్పకుండా అనారోగ్య సమస్యలు ఆడవారికి మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఆగ్నేయంలో ఈ సింక్ అనేది ఏర్పాటు చేసినప్పుడు అది కూడా ఆడవారికి సంబంధించిన ప్లేసే కాబట్టి తప్పకుండా ఆడవారికి మాత్రమే ఇటువంటి సమస్యలు అనేది అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్యన కీచులాట్లు, బంధువర్గంతో స్నేహితులతో కీచులాట్లు లాంటివి రావడం జరుగుతుంటుందండి. అదేవిధంగా వాయువులో ఒకవేళ సింక్ లాంటిది ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో డబ్బు నీళ్ళలాగా ఖర్చు అవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం ఉండదని. కాబట్టి వంటగది నిర్మాణంలో కూడా చిన్న చిన్న వాస్తుపరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం జరుగుతుంది. నమస్తే.